ఆ, మీరు తిన్నప్పుడు చెప్పండి తెచ్చుకుంటాం. బాగుంది, కొంచెం లావుగా ఉంది కదా, మాకు పెద్దగా రావు కదా, అందుకు ఉదయాన్నే మందంతా నా మీద రాలిపోతున్నా. ఏం లేదు, అక్కడ గొడవ అయింది కదా, వినేసి ఇలాగ వచ్చి కూర్చున్నాను. నువ్వు చెప్పమే, నేను ఎప్పుడైనా ఎవరైనా ఏమన్నా కనీసం నోటి నుంచి ఒక మాట కూడా ఆడను. ఈ స్కూటీ మా అబ్బాయి ఆల్రెడీ వాడేశాడు. నీకేం జాబ్ లేదా అబ్బాయి? నాకు ఇప్పుడు కాళ్ళ నొప్పులు లేవు. మొన్న వాదా కూర్చో. బాగున్నావు, ఏం తెచ్చావు పట్నం నుండి? వదిన, ఇలాంటి ప్యాంట్లు వేసుకుంటే అన్ని రేట్ అందరూ. మీకు తెలియదు కదా, మొన్న మా అబ్బాయికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, నెలకి ₹1,00,000. సర్లే వదిన, మా అబ్బాయి వస్తాడు, వెళ్తాను మరి నేను. అయినా నాకెందుకు అందరి విషయాలు, అందుకే నేను ఎవరి విషయాలు జోక్యం చేసుకుని ఉంటానే. బట్టలు చూసావు ఎలాగున్నాయో, ఎంత దారుణమో అసలు. ఏటిరా మొఖం అంత గజ్జి వచ్చేసింది, అలా కలిపింది మాట రా, ఈ మొఖం నీట్గా ఉంటుంది. ఏం లేదు వదిని, మొన్న నాకు బాగలేదు కదా, అందుకే ఎలాగున్నాడా అని కనుక్కుందామని ఫోన్ చేశారు. నేనంటే గొప్ప ఇష్టం మా ఎదవకి.